ఒక్కో అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అని రాసి ఆ పక్కపుంట లవ్ గుర్తు సింబల్. వీళ్ళ ప్రేమ తగలేయా, ఎంత దారుణం. అందరికీ నమస్కారం అండి. మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క ఫలితాలు ఆల్రెడీ రావడం జరిగింది. సో అందులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారు విజయం సాధించడం జరిగింది. సో దాని గురించి అసలు ఓట్ల లెక్కింపు గురించి, అక్కడ కౌంటింగ్ స్టేషన్ దగ్గర అసలు ఎట్లా కౌంటింగ్ చేశారు, అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి అనేది దాని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు వేముల కరుణాకరణ గారు ఉన్నారు. సో డిస్కస్ చేద్దాం. అన్న నమస్కారం. నమస్తే. బాగున్నారన్న? బాగున్నాం. ఓకే, ఎట్లా జరిగిందన్న కౌంటింగ్? అట్లా ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మొత్తం 2 లక్షల ఇప్పుడు ఓవరాల్గా ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకున్నటువంటి పట్టభద్రుల సంఖ్య 3,55,000 మంది. ఓకే, అంటే మొత్తం ఉన్న ఓట్లు అసలు ఈ ప్రాంతంలో పట్టభద్రులైనటువంటి యువత సంఖ్య ఇంకా అంతకంటే ఎక్కువ ఉంది. కానీ ఓటు నమోదు చేసుకున్న వాళ్ళ సంఖ్య మాత్రం 3,55,000. ఓకే, ఇది ఇలా ఉంటే ఆ ఓటును వినియోగించుకున్న వాళ్ళు 2,55,000 మంది. సో 3,50,000 పైచులుకుంటే 2,50,000 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓకే, 2,55,000 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచిదే, తమ ఓటుని తమ ఆయుధాన్ని వినియోగించుకున్నారు. కానీ ఆ వినియోగించుకున్న తీరులోనే మన కౌంటింగ్ దగ్గర చిత్ర విచిత్రాలు చూస్తే పెంటానా ఇప్పుడు ఆ 2,50,000 పైచులకు ఓట్లు మొత్తం వినియోగించుకున్నాక అందులో ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని? మొత్తం 2,55,000 ఓట్లలో పోలైన ఓట్లలో 28,638 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు అయినాయి. అంటే 28,000 మంది తమ ఓటును సరైన విధానంలో ఉపయోగించుకోలేకపోయినారు. వారికి అవగాహన లేకనో లేక తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఆనందంలోనో ఆతృతలోనో చాలా విచిత్రమైనటువంటి విన్యాసాలు అక్కడ గమనించడం జరిగింది. ఆ పోలింగ్ కౌంటింగ్ చూస్తూ ఉంటే కౌంటింగ్ దగ్గర అందులో ఎన్ని విచిత్రాలు. ఈ ఇన్వాలిడ్ ఓట్లు ఎలా అయినాయంటే, మొదటి ప్రాధాన్యత ఓటు కానీ రెండో ప్రాధాన్యత కానీ ఓటు కానీ వేసేటప్పుడు అంకెలు మాత్రమే వేయమన్నారు. ఇందులో అంకెను వేసి ఆ అంకె చుట్టూ గుండం చుట్టడం, ఆ ఓటు వేసిన తర్వాత టిక్ మార్కులు పెట్టడం, ఆ అంకెకు ముందు 0 వేయడం, 01, 02, 03 అని వేయడం, ఇన్ని రకాలుగా ఇన్వాలిడ్ అయిపోయినాయి. ఇదే అనుకుంటే ఇంకా విచిత్రంగా బ్యాలెట్ పేపర్ వెనుక భాగంలో 1 వేసి తమ అభ్యర్థి చిన్నామయ్య అంజిరెడ్డి లేకపోతే ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ పేర్లు రాసిళ్ళు. ఖచ్చితంగా పేర్లు రాసిన మేము ప్రత్యక్షంగా అక్కడ ఉండి కౌంటింగ్ సమయంలో అక్కడ ఉండి గమనించినటువంటి విషయాలు. ఒక్కో అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అని రాసి ఆ పక్కపుంట లవ్ గుర్తు సింబల్. వీళ్ళ ప్రేమ తగలేయా, ఎంత దారుణం. మీ యొక్క అభ్యర్థి పైన మీకున్న ప్రేమను ఆ విధంగా చూపెట్టాలా? ఓటు పేరు అయిపోయింది. మీకు మీ ఓటు వినియోగించుకున్నారా, అది ఇన్వాలిడ్ అయిందా వ్యాలిడ్ అయిందా ఒకసారి అర్థం చేసుకోవాలి. మీకున్న ప్రేమను బయట చూపించుకోండి, కానీ పోలింగ్ బూత్లోకి వచ్చి చూపించాల్సినటువంటి అవసరం ఏముంది? అక్కడ స్పష్టంగా చెప్పిండ్రు, అంకె మాత్రమే వేయాలి, బ్యాలెట్ పేపర్ పైన ఎలాంటి విధానాలైనటువంటి రాతలు ఉండకూడదు అని స్పష్టంగా చెప్పినా కానీ ఇన్ని రకాల విచిత్రమైనటువంటి విన్యాసాలు గమనించడం జరిగింది. ఇంకా తమ నిరసన తెలుపుకోవడానికి 6 గ్యారంటీలు అమలు చేయాలని ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తూ రాయడం కానీ, వెనక ఎక్కడైనా బ్యాలెట్ పేపర్ పైన ఇతర రాతలు కానీ ఎలాంటి రాతలు కానీ రాయకూడదు. ఎలాంటి రాతలు రాసినా అది ఇన్వాలిడ్గా అయిపోతుంది ఓటు. ఆ విషయాన్ని తెలియక ఇగో ఇన్ని విచిత్ర విన్యాసాలు గమనించడం జరిగింది. ఎట్లా జరిగిందన్న కౌంటింగ్? అక్కడ కేంద్రాలు కానీ అక్కడ ఉన్న అధికారులు అంతా ప్రాపర్గా జరిగినాయా? ఖచ్చితంగా ఏది అయినా ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది కౌంటింగ్. కొన్ని లోటుపాట్లు ఉన్నా, లోటుపాట్లు అంటే సుదీర్ఘమైన ప్రక్రియ. ఇది దాదాపుగా 76 గంటల పాటు సమయం తీసుకున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. సిబ్బంది కూడా షిఫ్ట్ల వారీగా వస్తూ ఉంటారు, ఏజెంట్లు షిఫ్ట్ల వారీగా వస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు చూడడంలో కానీ అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉన్నా సవ్యంగా జరిగిపోయింది కౌంటింగ్ ప్రక్రియ. కానీ
ఆ కౌంటింగ్ ప్రక్రియలో ఇలాంటి విషయాలు గమనించినప్పుడు చాలా బాధాకరం కలుగుతుంది. ఇప్పుడు మీకు ప్రతి ఒక్కరికి ఏజెంట్లకు చూపించుకుంటా బాక్సులలో వేస్తారు కదా, ఈ రాతల్ని చూసి లవ్ సింబల్ని ఇవన్నీ చూసి అంటే ఎట్లా ఎట్లా చూసి అప్పుడు మీరు అందరూ కౌంటింగ్ జరిగేటప్పుడు అది వ్యాలిడ్ ఓటా ఇన్వాలిడ్ ఓటా అని అక్కడ సిబ్బంది వాళ్ళకి ఏజెంట్లకు చూపించేటప్పుడు ఒక యుద్ధ 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 భీకరమైనటువంటి వాతావరణ పరిస్థితి ఉంటుంది. ఎక్కడ చిన్న తప్పు దొరికితే ఇన్వాలిడ్ చేస్తామనేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా అంటే ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ఇలాంటి వారికి ఊరట ఒక్కొక్క అభ్యర్థి అంటే ఒక్కొక్క పట్టభద్రుడు ఓటింగ్ విషయంలో ఓటు వేసినటువంటి విషయంలో చూస్తున్నటువంటి విన్యాసాలు, ఇలాంటి విన్యాసాలు లవ్ సింబల్ పెట్టడం, వెనక రాయడం కావాలని అంటే వాళ్ళకి తెలియక చేసి అనుకోవచ్చా, లేకుంటే ఏదో కావాలని చేయడం కాదు, అది తెలియక చేయడం, లేకపోతే అతి ప్రేమతోటి ఈ లవ్ సింబల్ పెట్టడం. వాళ్ళకి తెలియక వెనక రాసి తమ అభ్యర్థి పేరు రాసి బ్యాలెట్ పేపర్లో తమ అభ్యర్థి ఫోటో పక్కన ఉన్న గడిలో నెంబర్ వేయాలి. కానీ వెనుక వాళ్ళ అభ్యర్థికి బ్యాక్ సైడ్ ఆ ప్రాంతంలో అంకెను వేసి వాళ్ళ అభ్యర్థి పేరు రాసి దానిపైన సంతకం పెట్టడం. బ్యాలెట్ పేపర్లో కూడా ఒకటి వేసిన కాడ ఆ పక్కన సంతకం పెట్టడం, కేఆర్ రెడ్డి అని సంతకం పెట్టడం, ఆ ఓటు వినియోగించుకున్న అభ్యర్థి తన సంతకం పెట్టడం. విచిత్రమైనటువంటి విన్యాసాలు. అంటే 28,000 ఓట్లు ఇన్వాలిడ్ అయినాయి. అంటే వీటిని ఒకవేళ వ్యాలిడ్గా తీసుకుంటే ఇంకా చెప్పలేము, రిజల్ట్స్ కూడా తారుమారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గెలిచిన అభ్యర్థి 5,000 ఓట్ల మెజారిటీతోటి మాత్రమే గెలిచిండు. కానీ అక్కడ ఇన్వాలిడ్ అయినటువంటి ఓట్లు 25,000. అంటే చూసుకోండి, మీరు సక్రమంగా ఓటు హక్కును వినియోగించుకుంటే ఫలితాలు కూడా తారుమారయ్యేటటువంటి పరిస్థితి. ఇక్కడ ఒకటి గమనించుకోవాలి, పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల్లో 2 పంతులు ఉన్నారు. పట్టభద్రులను తయారు చేసిన వాళ్ళు ఒకరు, పట్టభద్రులను శిక్షకులు వాళ్ళ పట్టభద్రులకు శిక్షణ ఇచ్చిన వాళ్ళు ఒకరు. వాళ్ళిద్దరు కూడా పట్టభద్రుల ఓటు నమోదులో పోటాపోటీ పడి ఓటర్ నమోదు చేసినటువంటి పరిస్థితి. కానీ కౌంటింగ్ దగ్గర చూస్తే పట్టభద్రుల ఓటు నమోదు చేయడంలో పోటీ పడిన పంతులు వాళ్ళ పట్టభద్రులకు మాత్రం శిక్షణ ఇవ్వడంలో మాత్రం వాళ్ళు పోటీ పడలేదని తెలుస్తుంది. వాళ్ళు సరిగ్గా శిక్షణ ఇస్తే, ఓటు వేయడంలో సరిగ్గా శిక్షణ ఇస్తే, అవగాహన కల్పిస్తే వాళ్ళ రాతలు మార్చేవాళ్ళేమో, వాళ్ళ రాతలు మారేవేమో. కానీ వాళ్ళు పట్టభద్రుల ఓటర్ నమోదు చేసిన చూపించడంలో శ్రద్ధ, వారికి అవగాహన కల్పించడంలో విఫలమవడం వల్ల ఈరోజు 2 పంతులకు కూడా పట్టభద్రులు బుద్ధి చెప్పినట్టు విధంగా ఉంది. 2 పంతులు పట్టభద్రులను ఓటు నమోదు చేయడంలో పోటీ పడ్డారు. కానీ వారికి అవగాహన కల్పించకపోవడం వల్ల వాళ్ళిద్దరు ఓడిపోయినటువంటి పరిస్థితి. అండ్ కౌంటింగ్ కూడా 3 రోజుల కౌంటింగ్ నడిచింది. అంటే కంటిన్యూస్గా 3 రోజులు అంటే ఆగకుండా కౌంటింగ్ జరిగిందా, లేకుంటే నైట్ టైంలో ఎక్కడైనా ఒక 1 అవర్ కావచ్చు, 2 అవర్స్ ఇట్లా ఏమైనా రెస్ట్ తీసుకొని ఏమైనా కౌంటింగ్ ఆపినట్టు ఏమైనా చూసినారా? కౌంటింగ్ ప్రక్రియ ఎక్కడ కూడా ఆగదు. ఇందులో సిబ్బంది అక్కడ ఒక్కొక్క టేబుల్ దగ్గర ఒక 10 మంది సిబ్బంది, ఒక్కొక్క టేబుల్ దగ్గర 10 మంది సిబ్బంది ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. 10 మంది ఎవరికి సంబంధించిన వాళ్ళ విధుల్లో వాళ్ళు ఉంటారు. ఆ 10 మంది కూడా ఎక్కడైనా ఆ 10 మందిలో ఎప్పుడైనా విశ్రాంతి సమయంలో ఛాయ్ తాగడానికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే భోజనాలకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఇంకేదైనా కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు వెళ్ళినా కానీ కూడా మొత్తం ఎప్పుడు కూడా ఒకరు వెళ్ళరు. మొత్తం అంతా టీం అంతా ఒకసారి వెళ్ళదు. అక్కడ 10 మంది ఉంటే ఒక 5 మంది అలా వెళ్ళేసి రావడం, టిఫిన్ చేసి రావడం, లేకపోతే నీళ్ళు తాగి రావడం, కాలకృత్యాలు తీర్చుకొని రావడం. ఇక్కడ ప్రతి టేబుల్ దగ్గర ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కి ఒక 21 టేబుల్ కేటాయించడం జరిగింది. 21 టేబుల్ల ప్రతి దగ్గర ఎప్పుడు నిరంతరాయం సిబ్బంది పనిచేస్తూనే ఉన్నారు. దగ్గర ఒక 76 గంటల సుదీర్ఘ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ. ఈ ప్రక్రియలో గెలుపోవటంలో ఎలా ఉన్నా ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇక్కడి వరకు గెలుపోవటంలో ఎలా ఉన్నా దీనిలో మాత్రం చాలా విషయాలు, ఎన్నో విషయాలు అవగాహనతోటి కానీ ప్రత్యక్షంగా చూడడం కానీ, ఈ విషయంలో ఖచ్చితంగా పట్టభద్రులు తమ ఓటు ఇక ముందు కూడా ప్రభుత్వాలు కానీ అభ్యర్థులు కానీ పట్టభద్రుల ఓటు నమోదు చేయడమే కాదు, వాళ్ళకి సరైన విధంగా అవగాహన కూడా కల్పించాలి. ప్రభుత్వం కూడా పట్టభద్రులకు ఏ విధంగా ఓటు చేయాలి అని అవగాహన కూడా కల్పించాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, 1600 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. 1600 పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకున్న వాళ్ళలో
కేవలం 1000 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయినాయి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో. ఈ విషయం ఇప్పటికి కూడా బయటికి రాలేదు. పట్టభద్రులను తిరుగుతున్నారు అందరూ. 25,000 ఓట్లు 1600 600 ఓట్లు ఇన్వాలిడ్ అందులో కూడా. తప్పకుండా అందులో ఒక 300 విషయంలో సిగ్నేచర్ సరిగ్గా లేక కానీ వారి పై అధికారుల సిగ్నేచర్లు సరిగ్గా లేక కొన్ని ఇన్వాలిడ్ అయిపోయినటువంటి పరిస్థితి. కానీ ఒక 300 వరకు వాళ్ళకు కూడా ఒక అధికారులు, ఈ ఎన్నికల ప్రక్రియలో నిష్ణాతులైనటువంటి అధికారులు, వాళ్ళు ఎప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటారు. గతంలో ఎన్నో ఎన్నికలలో వినియోగించుకున్నటువంటి పరిస్థితి. ఇతరులకు చెప్పాల్సినటువంటి వాళ్ళలో కూడా చాలామంది ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఓటు వేసిన వాళ్ళు ఉంటారు. అలాంటి అధికారుల పోస్టల్ బ్యాలెట్లో కూడా 300 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓటు కూడా చెల్లుబాటు కాకుండా వృధా అయిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా వాళ్ళ సిగ్నేచర్లు కానీ సరిగా పెట్టకపోవడం వల్ల కొన్ని చెల్లుబాటు కాకుండా పోతాయి. కొందరికి తెలియక అంటే వెళ్ళిపోతూ ఉంటాయి, ఇన్వాలిడ్ అవుతూ ఉంటాయి. కానీ అందులో కూడా 300 ఓట్లు ఈ ఓటు వేసే విధానంలో సరిగ్గా లేక సేమ్ ఇందువరదాకా చెప్పుకున్న విధంగానే వాళ్ళ దానిలో కూడా ఒకటి వేసి రౌండ్ వేయడం కానీ 1 అని రాయడం కానీ 1 అని రాయడం కానీ అట్లా కూడా చెల్లుబాటు కాకుండా పోయినప్పుడు ఇప్పుడు మన పోస్టల్ బ్యాలెట్లో ఇప్పుడు సాధారణంగా జరిగిన ఎలక్షన్స్ అన్నిటి కలిపే కౌంట్ చేసి లేకుంటే దేని సపరేట్ చేసి వీళ్ళలో వ్యాలిడ్ ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు మాత్రం సపరేట్గానే ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ నార్మల్ బ్యాలెటే. కానీ అక్కడ కూడా సపరేట్ చేసే క్రమంలో అవి వాళ్ళ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన 1600 వ్యాలిడ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసే క్రమంలో అందులో కూడా ఒక 300 ఓట్లు సిగ్నేచర్ లేక ఇన్వాలిడ్ అయితే 300 ఓట్లు కూడా సరిగ్గా ఓటు వేయడం రాక ఇన్వాలిడ్ అయినవి కూడా ఉన్నాయి. అంటే ఒక్కసారి ఇన్వాలిడ్ దానికి కౌంట్ చేసినాక అన్ని వ్యాలిడ్ అని కలిపేసి సో మరి అంటే ఈ బూత్ లెవెల్ వైజ్ ఎట్లా తెలిసినాయి మరి అన్ని కలిపేసినాక? బూత్ లెవెల్ కాకుండా ఇట్లా అంటే ఈ పలానా ఓట్లు ఈ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాయి అట్లా అనేది అట్లా దాదాపుగా తెలియదు. కాకపోతే ఈ బూత్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తెలుస్తుందంటే ఏజెంట్లు ఉంటారు. ప్రతి ఒక్క టేబుల్ దగ్గరికి ఒక బాక్స్ని తీసుకొచ్చినప్పుడు అంటే ఒక బూత్కి సంబంధించి సపోజ్ జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి 256వ పోలింగ్ స్టేషన్ ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఒక బాక్స్ తీసుకొస్తారు. ఆ బాక్స్ తీసుకొచ్చి ఆ పోలింగ్ సిబ్బంది పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్స్ సమక్షంలో వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇగో ఇప్పుడు మనం వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లు లెక్కించబోయే ఈ పోలింగ్ స్టేషన్కి సంబంధించింది 256 పోలింగ్ స్టేషన్ గురించి మనం లెక్క పెట్టబోతున్నాం. ఇందులో పోలైన ఓట్లు ఇన్ని, ఇగో మొత్తం ఓట్లు ఇన్ని. దాని నుంచి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉన్న ఏజెంట్లు ఒక్కొక్క అభ్యర్థికి 2-2 ఏజెంట్లు కూడా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఇగో ఈ పోలింగ్ స్టేషన్లో ఇగో మనకి ఇన్ని ఓట్లు పడ్డాయి, మన ప్రత్యర్థికి ఇన్ని ఓట్లు పడ్డాయి అని ఖచ్చితంగా నిశ్చితంగా ఈ 76 గంటల ప్రక్రియలో వాళ్ళ ఏజెంట్స్ ద్వారా బయటకు వస్తుంది తప్ప వేరే ఎక్కడి నుంచి బూత్ల వైజ్గా వారిగా రాదు. మనకి మన ఈవీఎంల ద్వారా అయితే ఇగో ఈ ఈవీఎంలో ఇన్ని వచ్చాయి, ఈవీఎంలో ఇన్ని వచ్చి ఉంటాయి, కానీ ఈ దీనిలో మాత్రం ఉండవు. ఒకసారి వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లు తీసేటప్పుడే వాళ్ళకి ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది, మనకి ఎన్ని వస్తున్నాయి. వాళ్ళు అక్కడ మన ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ అంకెలు బయటికి వెల్లడించకముందే వాళ్ళకి వాళ్ళ గెలుపు ఓటంలకి స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని వరకు మన న్యూస్లలో కూడా చూసినాం, అక్కడ అఫీషియల్గా రిజల్ట్ ఇవ్వకుండా న్యూస్లలో ఆల్రెడీ విజయం అని చెప్పేసి ఇచ్చేసినారు. అది వాళ్ళ అక్కడ ఏజెంట్ల నుంచి వచ్చే సమాచారం. ఆ సమాచారాన్ని ఇప్పుడు వాళ్ళు కౌంటింగ్ చేసిన తర్వాత ఒక అధికారులు కౌంటింగ్ చేసిన తర్వాత ఆ టేబుల్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎన్ని ఇన్వాలిడ్ అయిపోయినాయి, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయి అని ఒకసారి ఆర్ఓ టేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆర్ఓ గారు కానీ అబ్జర్వర్ కానీ వాటిని తీసుకొని వాటిని పరిశీలించిన తర్వాత వారి సిబ్బందికి అందించిన తర్వాత 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఎన్ని ఓట్లు పోలైనాయి, ఎన్ని ఓట్లు ఇన్వాలిడ్ అయినాయి, ఎన్ని వ్యాలిడ్ అయినాయి, ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చాయి, అవన్నీ టాలీ అవుతున్నాయా లేదా అని గమనించుకొని వాటిని ఈసీ వెబ్సైట్లో అనుసంధానం చేసి ఈసీ వెబ్సైట్లోకి ఎంటర్ చేసిన తర్వాతనే మనకి అధికారికంగా కౌంటింగ్ హాల్లో ఫస్ట్ మాకు వినిపించిన తర్వాత బయటికి వచ్చి బయటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్న 3 రోజులు కౌంటింగ్ జరిగింది, అంటే 2 రాత్రులు
అంటే ఎట్లా అభ్యర్థులు అందరూ అక్కడనే ఉన్నారా? లేకుంటే ఎట్లా వాళ్ళ ఏజెంట్లు అంటే రాత్రి గూడా ఎక్కడ గూడా కౌంటింగ్ కాకుండా 2 రాత్రులు గూడా గడిచిపోయినాయి. సో, ఎట్లా అభ్యర్థులు ఉన్నారా? వాళ్ళ ఏజెంట్లు అందరూ అట్లే ఉన్నారా? అభ్యర్థులు కాసేపు బయటికి వెళ్ళొస్తారేమో కానీ వాళ్ళ ఏజెంట్లకు మాత్రం కంటి మీద కునుకుండదు. అంటే వాళ్ళకి గూడా షిఫ్ట్‌ల వైస్ ఉన్నారా ఎవరైనా లేకుంటే వాళ్ళేనా? వాళ్ళలో కూడా చాలా మంది షిఫ్ట్ల వైజ్గా ఉన్నా కానీ కూడా కొంతమంది వాళ్ళ వాళ్ళ అభిమాన నేతలు గెలుపు కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా ఎక్కడ ఇన్వాలిడ్ ఓటు ఉంటుంది, ఎక్కడ వ్యాలిడ్ ఓటు ఉంటుంది, మన ఓటు ఎక్కడ ప్రత్యర్థులు ఇన్వాలిడ్ అని చెప్తారు అని సునిశ్చితంగా ఈ 76 గంటల ప్రక్రియలో రెప్పపాటు వాల్చకుండా కూడా కష్టపడ్డటువంటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా గెలిచే నేతలు కూడా వాళ్ళ కార్యకర్తల శ్రమను గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, మీ గెలుపుల కోసం కార్యకర్తలు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి అక్కడ ఒక్కోసారి ఈ గెలుపోటములు తారుమారయ్యే పక్షంలో వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓటును తీసేసే పక్షంలో వాళ్ళు ఒక్కోసారి యుద్ధ భీకర వాతావరణ పరిస్థితి ఉంటుంది, కొట్టుకునే పరిస్థితులు కూడా ఉంటాయి, ఒక్కోసారి అక్కడ వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ ఎన్నికల్లో కూడా ఒక మూడు నాలుగు సందర్భాల్లో వాళ్ళు వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితులను కూడా చూసాం. కాబట్టి గెలిచిన నేతలు కానీ ఓడిన నేతలు కానీ వాళ్ళ నాయకులందరూ ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఓకే మేము అంతా ఓకే అనుకుంటారు. కానీ కార్యకర్తలు మాత్రం అలా కాదు. మా నాయకుడి కోసం మేము గొంతులు చించుకుంటాం, మేము బట్టలు చించుకుంటాం, మా ప్రాణాలను పణంగా పెడతాం అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క నేత గెలిచినా ఓడినా కానీ కూడా వాళ్ళ కార్యకర్తల సంక్షేమం కోసం, వాళ్ళ కార్యకర్తల శ్రేయస్సు కోసం ఖచ్చితంగా వాళ్ళు పాటుపడాలి. అప్పుడే మీ గెలుపులో కీలక పాత్ర పోషించేటటువంటి కార్యకర్తలకి మీరు చేయగలిగినటువంటి న్యాయం, ప్రజలకు న్యాయం చేసుడే కాదు మీ కార్యకర్తలు కూడా న్యాయం చేయాలి. ఖచ్చితంగా వాళ్ళలో ఎంతోమంది ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, కటిక పేదరికంలో ఉండి కూడా మీకోసం మీ జెండాలు మోసి మీ గెలుపుల కోసం మీకు ఓట్లు వేయడంలో వాళ్ళు 24 గంటలు కాదు 24 గంటలుగా కంటి మీద కునుకు లేకుండా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయగలిగినాడే నువ్వు ప్రజలకు న్యాయం చేస్తావని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి ప్రతి నాయకుడు కూడా. అండ్ ఇప్పుడు ఉన్నారా అన్న మొత్తం 3 రోజులు కంప్లీట్గా మీరు కూడా అక్కడనే? దాదాపుగా ఈ 3 రోజుల ప్రక్రియలో 76 గంటల్లో దాదాపుగా ఒక 40 గంటల వరకు కూడా నేను ఖచ్చితంగా అక్కడనే ఉన్నాను. ఓకే. అంటే ఇప్పుడు లాస్ట్‌కి చూసుకున్నా సెకండ్ ప్రాధాన్యత ఓట్లు లెక్కించేటప్పుడు 53 అభ్యర్థులు అందరూ ఎలిమినేట్ అయినాక లాస్ట్ ప్రసన్న హరికృష్ణ గారు ఈ ఓట్లు కౌంట్ చేసినారు. అంటే కౌంట్ చేసినా కూడా మార్జిన్ రాలేదు అక్కడ. 1,11,000 పైచిలుకు ఎంతో రావాలన్నారు మార్జిన్. సో అది ఎవరికి ఇప్పుడు అంజిరెడ్డి గారికి రాలేదు. అంటే రాకపోయేసరికి కూడా అంటే ఒక మార్జిన్ అనేది ఉండాలి కదా. అంటే మీకు అక్కడ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది? అంటే ఇందులో అన్ని ఎలక్షన్కు భిన్నంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50% కంటే ఒక ఓటు 50% +1 వ్యాలిడ్ ఓట్లలో 50% ఓట్లు +1 ఒక ఓటు వచ్చినప్పుడే గెలుపుని నిర్ధారిస్తారు. ఈ సుదీర్ఘమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ఈ 76 గంటలు 80 గంటలు 90 గంటలు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి పక్షంలో ఇప్పుడు నిన్న జరిగిన దానిలో రెండవ ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలింది. ఇందులో 53 మందిని ఎలిమినేట్ చేసిన తర్వాత టాప్ 3లో ఉన్న వాళ్ళలో గెలిచే అవకాశం లేని వాళ్ళని 3వ స్థానంలో ఉన్న అభ్యర్థిని కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. 3వ స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎలిమినేట్ చేసిన తర్వాత కూడా దాదాపుగా గెలిచిన అభ్యర్థికి 98,000 పైచిలకు ఓట్లు వచ్చినట్టున్నాయి. తర్వాత ఓడిపోయిన నరేందర్ రెడ్డి గారికి కూడా దాదాపుగా 93,000 చిల్లర ఓట్లు వచ్చినట్టున్నాయి. అంటే వాళ్ళ ఇద్దరి మధ్య అంతరం 5,000. కానీ అంటే ఇంకా 50% +1 రావడానికి ఇంకొక 12,000-13,000 ఓట్లు అవసరం ఉన్నా కూడా ఈ సుదీర్ఘమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియలో దృష్ట్యా ఈ రెండవ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తే ఖచ్చితంగా 13,000 ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా సో మొత్తం కౌంటింగ్ చేయలేరు కదా రెండవ అభ్యర్థి చేయకుండానే. రెండవ అభ్యర్థిని ఎలిమినేట్ చేయకుండానే ఉన్న వాళ్ళలో అవకాశం తనకే ఉందని ధృవీకరించుకొని ఆ విజయాన్ని వెల్లడించడం జరిగింది. అంటే రెండవ అభ్యర్థి ఎలిమినేట్ చేస్తే ఎట్లయినా 12,000 13 అంజిరెడ్డి గారికి ఎట్లయినా సెకండ్ ప్రాధాన్యత వచ్చే ఉంటాయని ఒక ప్రిడిక్షన్ చేసి గెలుపుని ప్రకటించేసినారు. ఒకవేళ రాకపోయి ఉంటే ఎట్లుంటుంది మరి? ఒకవేళ కౌంటింగ్ చేయాలి కదా మొత్తం అయితే. అంటే ఎవరు అక్కడ అడగలేరా? ఉన్న వాళ్ళు కూడా ఏజెంట్లు కానీ అభ్యర్థులు కానీ చేయాలి కౌంట్ చెప్పలేము, వస్తే రావచ్చు లేకపోతే లేదు. మన రెండవ స్థానంలో నరేందర్ రెడ్డి గారు ఒక వినతి పత్రం కూడా ఇచ్చినట్టున్నారు. కానీ
వాళ్ళ ఎన్నికల అధికారుల నియమావళి ప్రకారం, వాళ్ళ పై అధికారుల ఆదేశాల ప్రకారం ఇది అధికారికంగా పూర్తిగా అంటే 50+1 రానప్పటికి కూడా ఈ సుదీర్ఘ ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా అది ఎప్పుడు కూడా ఆనవాయితీ. గతంలో తీన్మార్ మల్లన్న గెలిచినప్పుడు కూడా సెకండ్ ప్రాధాన్యత ఓట్లలో టాప్ 2లో ఉన్న వాళ్ళలో రెండవ అభ్యర్థికి వచ్చే అవకాశం లేనప్పుడు మొదటి అభ్యర్థికి వచ్చే అవకాశం 50+1 ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా అందరు అభ్యర్థులు ఎలిమినేషన్ అయిన తర్వాత టాప్ 2లో ఉన్న వాళ్ళలో హైయెస్ట్ ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేయడం, టాప్ 2లో ఉన్న వాళ్ళు టాప్ 1లో ఉన్న వాళ్ళని టాప్ 2లో ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేసి టాప్ 1 అని విజేత ప్రకటించేసి ఇప్పుడు గతంలో తీన్మార్ మల్లన్న విషయంలో తీన్మార్ మల్లన్న వర్సెస్ రాకేష్ రెడ్డి అప్పుడు కానీ, పల్లా రాజేశ్వర రెడ్డి వర్సెస్ తీన్మార్ మల్లన్న అప్పుడు కానీ, గతంలో పట్టభద్రులు అప్పుడు కానీ రెండవ ప్రాధాన్యతలో సుదీర్ఘ కౌంటింగ్ ప్రక్రియ అప్పుడు అనవాయితీ అలా ప్రకటించడం. మరి ఇప్పుడు ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్, థర్డ్, సెకండ్, ఫోర్త్ ఒక నలుగురికి వేసిళ్ళు అనుకో ఓట్లు. ఇప్పుడు ఆ 3వ ప్రాధాన్యత 4వ ప్రాధాన్యత లెక్కలకు రానట్టే ఇప్పుడు ఇక. అంటే ఇంకా 50% వన్ రాకపోయేసరికి కూడా మళ్ళీ థర్డ్ ప్రిఫరెన్స్ కూడా చూసేటువంటి అవకాశాలు అంటే ఎందుకు ఉండకూడదు అని. అది మూడో ప్రాధాన్యత 4వ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులు కూడా వాళ్ళు అంటారు, వాళ్ళకి కూడా రెండవ ప్రాధాన్యత ఒకటి వేసిన వాళ్ళు ఉంటారు. అలా లెక్క పెట్టాలి అని అందరికీ ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళకు ఉన్నాయి కొన్ని ఓట్లు వచ్చాయి, నాలాంటి వాళ్ళకి కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. అది కూడా అధికారికంగా చెప్తే మేము బయట చెప్పారే మాకు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీల చక్రబంధనంలో ఇరుక్కున్నటువంటి అభిమానులు మాలాంటి వాళ్ళ కృషిని గుర్తించి కూడా రెండో ప్రాధాన్యత ఓటు వేసిన వాళ్ళు ఉంటారు. మాలాంటి వాళ్ళకు ఉంటుంది, అది కూడా చెప్తే బాగుండేమో. అరే మాకు ఒక 2000 ఓట్లు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు అంటే 2000 మంది కూడా మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు అని ఒక ఉంటుంది కదా. అప్పుడు అలాంటి కూడా చెప్పాలని మాలాంటి వాళ్ళకి కూడా ఉంటుంది. కానీ సుదీర్ఘ కౌంటింగ్ ప్రక్రియ అంటే మాలాంటి వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఇంకా ముందు కూడా ఈవీఎంల లాగా దీనికి కూడా మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత కూడా ఈవీఎం లాంటి ఏదైనా మిషన్లు వచ్చినప్పుడు రెండో ప్రాధాన్యత ఎంతమందికి వేసిండ్రు, మూడో ప్రాధాన్యత ఎంతమందికి వేసిండ్రు కూడా మేబీ వెల్లడించే అవకాశాలు ఉంటాయేమో. అలాంటి సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి రావాలని మనం కూడా కోరుకుందాం. అలాంటివి వస్తే సాంకేతిక వ్యవస్థ ముందరికి వస్తే ఈ సుదీర్ఘ కౌంటింగ్ ప్రక్రియ కొంచెం సమయం కూడా ఎంతోమంది నిద్రాహారాలు లేకుండా కష్టపడడం మానేసి తొందరలోనే కౌంటింగ్ ఫలితాలు వస్తాయని ఆశిద్దాం మనం కూడా. అండ్ ఇప్పుడు చాలా వరకు భారతదేశంలో ఇప్పుడు కొన్ని న్యూస్లు చూస్తూ ఉన్నాం మనం, ఈవీఎం హ్యాకింగ్ చేస్తున్నారు అది ఇదని, బీజేపీ వాళ్ళు అది అని. బట్ ఇక్కడ ఈవీఎం లేకున్నా కానీ బ్యాలెట్లో కూడా బీజేపీ గెలిచింది ఇక్కడ. అంటే ఇది ఒక నిదర్శనంలోకి చూసుకోవచ్చు కదా. అలా అని కాదు, ఇక ఎప్పుడు ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఇక ఈ ఒక్కటి గెలిచిందని మనం మ్యాండేట్ అని చెప్పుకోరాదు. సందేశాలు అందరికీ ఉంటాయి, ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఆ ఆరోపణలు స్పష్టంగా అంటే ఈ ఆరోపణలు ఈవీఎం పైన ఆరోపణలు వచ్చినప్పుడు, ఈ సాంకేతిక వ్యవస్థ మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఆ ఓటర్లకు కానీ ప్రజలకు కానీ వాటిపైన సందేహాలను తీర్చాలి వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం ఈ అనుమానాలను తీర్చాలి. కానీ ఇక్కడ ఒక్క కాడ ఓడింది, ఇప్పుడు ఇక్కడ ఒక్క కాడ గెలిచిందని దానికి మ్యాండేట్ ఇచ్చినట్టు కాదు ఆ సందేశం. కాకపోతే బీజేపీ గెలిచిన చోట ప్రతిసారి ఈవీఎం హ్యాకింగ్ అన్నారు. బట్ అంటే ఈ ఒకేలో గ్రాడ్యుయేట్లు ఎన్నుకున్న ఎన్నికల్లో, బ్యాలెట్ ద్వారా వేసిన ఎన్నికల్లో బీజేపీ గెలిచని చెప్పి బీజేపీ నాయకులు కూడా అదే మాట్లాడుతున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఓడిపోయినప్పుడు కూడా ఇక్కడ ఓడిపోయింది కదా, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఇప్పుడు ఇంకో టీచర్స్ ఎమ్మెల్సీ ఉంది, అక్కడ కూడా కొంచెం బీజేపీ బయట నుంచి మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఓడిపోయిండు. దానికి మరి ఈవీఎం లేకపోయిన వాటి వల్లనే ఓడిపోయిండు అని అనుకోరాదు కదా. ఎట్లాగన్నా ఇప్పుడు ముగ్గురు అభ్యర్థుల మధ్యలో గట్టి పోటీ జరిగింది. సో అంజిరెడ్డి గారు గెలవడం జరిగింది, ఆల్ఫోన్స్ నరేంద్ర గారు ఏడ్చుకుంటా కూడా కౌంటింగ్ సెషన్ నుంచి బయలుదేరడం జరిగింది. ఎట్లా ఉంది అక్కడ వాతావరణం? ఎన్నిక అన్నప్పుడు ఒకరే గెలుస్తారు, ఎంతోమంది ఓడిపోతారు. గెలుపోవటములు అనేవి ఎన్నికల్లో సహజం. కానీ ఎన్నికలో వచ్చినాం, పోటీ చేసినాం, గెలిస్తేనే పని చేస్తాం, ఓడిపోతే మానుకొని ఉంటామని కాదు. మనం ఎన్నికలప్పుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ఉంటాం, మన ఓటర్లను ఆకట్టుకోవడానికి, ఓట్లు వేయించుకోవడానికి ఎన్నో ప్రామిసెస్ చేస్తూ ఉంటాం. కానీ ఓడినా గెలిచినా మనం ఇచ్చిన మాట ప్రకారం మనం వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ఓడిపోయినా కూడా రేపు గెలిచే అవకాశం ఉంటుంది. ఓడిపోయినాం కదా, మమ్మల్ని ప్రజలు గుర్తించలేదు, ఓటర్లు గుర్తించలేదని మేము మా పని చేసుకుంటామని కాకుండా ఒకసారి ఎన్నికల బరిలోకి నిలిచిన తర్వాత
వాళ్ళ సమస్యలకు మనం పరిష్కారం చూపెడతామని వాళ్ళు నమ్మి మనకు ఎంతో కొంతమంది ఓటేస్తుంటారు. ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులకు కూడా టాప్ 3లో ఉన్న అభ్యర్థులకు కూడా వ్యత్యాసం చాలా తక్కువ. అందరూ మొదటి ప్రాధాన్యత తర్వాత టాప్లో ఉన్న అభ్యర్థికి టాప్ 3లో ఉన్న అభ్యర్థికి వ్యత్యాసం కేవలం 15,000 ఓట్లు మాత్రమే. టాప్ 2లో ఉన్న అభ్యర్థికి టాప్ 3లో ఉన్న అభ్యర్థికి 5,000 మాత్రమే వ్యత్యాసం. టాప్ 1, 2కి మధ్యలో 5,000 వ్యత్యాసం. దీన్ని గుర్తించుకొని ప్రతి ఒక్కరు వాళ్ళపైన కూడా ఇప్పుడు టాప్ 3లో ఉన్న అభ్యర్థి మూడో పొజిషన్లో ఉన్న అభ్యర్థికి 60,000 మంది తనని నమ్మి ఓటేసిండ్రు. ఖచ్చితంగా వాళ్ళ సమస్యలను తీర్చడానికి నీకు 60,000 మంది నీకోసం నీకు ఓటేసిర్రు, నువ్వు వాళ్ళ సమస్యలు తీరుస్తావని. నువ్వు ఇలా ఓడిపోయావని ఎనుదిరిగి నీ సమస్యలు నీ యొక్క పనిలో నిమగ్నమైపోతే నీకు ఓటేసిన వాళ్ళకి నువ్వు అన్యాయం చేసిన వాడివి అవుతావు. రెండో పొజిషన్లో ఉన్న అభ్యర్థి కూడా 90,000 మంది నిన్ను నమ్మి ఓటేసిండ్రు. ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి న్యాయం చేయాలి. మళ్ళీ నీ విద్యా సంస్థలను నడుపుకుంటా నేను గెలవలేదు అని అంటే మాత్రం అది సమంజసం కాదు. నిన్ను నమ్మి కూడా 90,000 మంది ఓటేసిండ్రు. వాళ్ళకి అండగా నిలవాలి. వాళ్ళ సమస్యలు ప్రతి సమస్యలో కూడా నువ్వు పరిష్కారం చూపించగలగాలి. నువ్వు అధికార పార్టీలో ఉన్నావు, ఖచ్చితంగా ఓడిపోయినామని కాదు, ఇలా ఓడిపోయినా కానీ కూడా రేపు వాళ్ళ సమస్యలను తీర్చడంలో ముందుంటేనే మళ్ళీ ఇంకోసారి గెలుస్తారు. ఖచ్చితంగా పట్టభద్రులకు గుర్తుంచుకోవాలి, మీకోసం ఎవరు ఉంటున్నారు. ఎన్నికల ముందు వచ్చేవాళ్ళు కాదు. ఎన్నికలు లేకున్నా ఓడినా గెలిచినా మీకోసం కష్టపడే వాళ్ళనే గుర్తించాలి. ఏదో ఎన్నికలు గెలిస్తేనే చేస్తామని కాదు, గెలవకపోయినా మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయొచ్చు. మీకోసం ప్రభుత్వాలు దిగొచ్చేదాకా పోరాడొచ్చు. అలాంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా గుర్తించుకొని గుర్తుపెట్టి ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు కూడా పనిచేయాలి, ఓడిన వాళ్ళు కూడా ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాడాలి. అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ పరిడవిల్లుతుంది, మీ సమస్యలన్నీ పరిష్కారం కాబడతాయని ప్రతి ఒక్క ఓటరు కూడా గుర్తుంచుకోవాలి. నాయకులు కూడా, ఓడిపోయిన వాళ్ళు కూడా ఇది గుర్తుంచుకొని పనిచేసినప్పుడే తర్వాత ఎన్నికల్లో కూడా మీకు పట్టం కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయం పైన ముందుకు వెళ్ళినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది పరిడవిల్లుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ అన్న. సో ఇది అంటే ఎన్నికల కౌంటింగ్ దగ్గర జరిగినటువంటి విషయాలు. సో గెలిపే తను ఎవరు గెలిచినా ఓడినా అందరూ కూడా గ్రాడ్యుయేట్ల కోసం కొట్లాడాలనే ఉద్దేశంతో కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. ధన్యవాదాలు.